జనసేన అభ్యర్థిగా చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అభ్యర్థిత్వంపై తీవ్రమైన వ్యతిరేకత వస్తున్న విషయం తెలిసిందే. తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆరణి శ్రీనివాసులను తిరుపతి టీడీపీ నేతలు అంగీకరించని పరిస్థితి. జనసేనలో పలువురు ఆరణికి మద్దతు ఇచ్చేందుకు విముఖ వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో శ్రీనివాసులు అభ్యర్థిత్వంపై వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో తిరుపతి సీటు విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. గెలవాల్సిన తిరుపతి సీటును పోగొట్టుకోకూడదని జనసేన టీడీపీ అధిష్టానం సమాలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా నేడు మంగళగిరి జనసేన ఆఫీసులో మధ్యాహ్నం 12 గంటలకు ఆ పార్టీ నేత నాగబాబుతో తిరుపతి జనసేన నేతలు సమావేశం కానున్నారు. తిరుపతి సీటును టీడీపీకి ఇచ్చి చిత్తూరు గాని మదనపల్లి గాని జనసేనకు ఇచ్చే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కానీ పక్షంలో టీడీపీలోని తిరుపతికి చెందిన కీలక నేతను జనసేనలోకి ఆహ్వానించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా తిరుపతి జనసేన సీటు చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులకు ఖరారైంది. టీడీపీ బీజేపీలతో పొత్తు కూటమిలో ఉన్న జనసేనకు తిరుపతి సీటు కేటాయించిన సంగతి తెలిసిందే. టీడీపీ పరంగా తిరుపతి అసెంబ్లీ సీటు తొలి నుంచి కీలకమే. ప్రతిసారి ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి ఎంపికపై స్థానికంగానే కాకుండా జిల్లా వ్యాప్తంగా కూడా జనం ఆసక్తి చూపుతుంటారు. అయితే ఈ పర్యాయం జనసేనతో పొత్తు కారణంగా అభ్యర్థి ఎంపిక మరింత ఆసక్తికరంగా మారింది. అయితే స్థానికులైన బలిజలకే టికెట్ కేటాయించాలన్న డిమాండ్ గట్టిగా వినిపిస్తున్న నేపథ్యంలో ఆరణికి టికెట్ ఖరారు చేయడం వివాదానికి దారితీసింది. మరోవైపు తిరుపతి ఎమ్మెల్యే టికెట్ పై టీడీపీ నేత సుగుణమ్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుపతి అభ్యర్థి స్థానికులై ఉండాలని, అవసరమైతే జనసేన తరపున తాను పోటీ చేస్తానంటూ సుగుణమ్మ మనసులో మాట బయట పెట్టేశారు. తిరుపతిలో జనసేన అభ్యర్థిగా ప్రచారం చేసుకుంటున్న ఆరణి శ్రీనివాసులను జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిని తమకు టీడీపీ అధిష్టానం అధికారికంగా ఇంకా చెప్పలేదని అన్నారు. కూటమిలో ఏ పార్టీ అయినా అభ్యర్థి ఎవరైనా కలిసి పనిచేస్తామని, గెలిపించుకుంటామని స్పష్టం చేశారు. అయితే అభ్యర్థి స్థానికులై ఉండాలన్నారు. తిరుపతి జనసేన నేతలు కూడా స్థానికేతరులు వద్దు అని అంటున్నారని తెలిపారు. అవసరమైతే జనసేన తరపున తాను పోటీ చేస్తానని సుగుణమ్మ ప్రకటన చేశారు. కాగా తిరుపతి ఎమ్మెల్యే తానే అని, టీడీపీ, జనసేన, బీజేపీ నేతలందరూ తన వెంటనే ఉన్నారని, తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే తిరుపతిని మరింత అభివృద్ధి చేస్తానని ఆరణి శ్రీనివాసులు చెప్పుకుంటున్నారు. ఈ క్రమంలో తిరుమల ఎమ్మెల్యే టికెట్ అంశం హాట్ టాపిక్ గా అయింది. ఈ మేరకు తిరుపతి జనసేన అభ్యర్థిని మార్చే అవకాశాలున్నాయని ఆ పార్టీతో పాటు టీడీపీ వర్గాల్లో కూడా ప్రచారం మొదలైంది. ఆరణి శ్రీనివాసులు అభ్యర్థిత్వం పట్ల కూటమి పార్టీలకు చెందిన తిరుపతి నాయకులు వ్యతిరేకత కనబరుస్తున్న నేపథ్యంలో జనసేన అధిష్టానం పునరాలోచనలో పడినట్టు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తాజా పరిణామాలతో మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, గేట్ కళాశాల కరస్పాండెంట్ తమ్మినేని వెంకటేశ్వర్లు, ఊకా విజయ్ కుమార్ పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. మరోవైపు అధిష్టానం తిరుపతిలో పార్టీ నాయకుల అభిప్రాయాలను నేరుగా తెలుసుకునేందుకు రంగంలోకి దిగింది. తిరుపతి జనసేన అభ్యర్థిగా ఆరణి శ్రీనివాసులను ప్రకటించడంతో ఆయన స్థానికేతరుడని జనసేన, టీడీపీ నేతలు వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. మిత్రపక్షమైన బీజేపీ నేతలు కూడా ఆయనకు మద్దతుగా రావడం లేదు. బయటికి వారికి టికెట్ ఇస్తే సహకరించేది లేదని, స్థానికంగా ఉన్న ఎవరికి ఇచ్చినా వారి గెలుపు కోసం పనిచేస్తామని వీరు చెబుతున్నారు. ఈ మేరకు అక్కడి అసంతృప్తులను చల్లార్చేందుకు టీడీపీ యువ నాయకుడు నారా లోకేష్ స్వయంగా రంగంలోకి దిగారని తెలుస్తోంది. ఇలా 3 పార్టీల నాయకుల నుంచి వ్యతిరేకత రావడంతో వారికి నచ్చ చెప్పేందుకు లోకేష్ తిరుపతిలో ఆరణితో భేటీ కానున్నారు. అనంతరం అక్కడ టీడీపీ, జనసేన నేతలతో మాట్లాడి బుజ్జగించే ప్రయత్నం చేస్తారని తెలుస్తోంది. ఈ క్రమంలో 1-2 రోజుల్లో తిరుపతి టికెట్ పై ఉన్న అసంతృప్తులు చల్లారతాయని ఆరణికి లోకేష్ మాట ఇచ్చినట్లు తెలిసింది. దానితో పాటు ఇప్పటికే ప్రకటించిన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులకు సహకరించాల్సిందిగా కోరుతున్నారు ఇటు టీడీపీ పెద్దలు, అటు జనసేన పెద్దలు. మరి లోకేష్ రంగంలోకి దిగి సర్దుబాటు చేస్తున్న క్రమంలో అక్కడి అసంతృప్తి జ్వాలలు సర్దుమణుగుతాయా లేదా ప్రత్యామ్నాయం గురించి ఆరా తీస్తారా అన్నది మరికొన్ని రోజుల వరకు వేచి చూడాల్సి ఉంది. మన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ యువ నాయకులు లోకేష్ బాబు గారు వాళ్ళ పుత్రులు దేవాంశ్ గారి పుట్టినరోజు సందర్భంగా తిరుపతి ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మేము కూడా ఇక్కడ లోకేష్ బాబు గారిని కలవడం జరిగింది. అన్ని మంచి జరుగుతాయన్న 1 రోజుల్లో 2 రోజుల్లో నేను చెప్పడం కూడా జరిగింది. మంచి జరుగుతుంది, వెంకటేశ్వర స్వామి సన్నిధిలో నీకు అన్ని మంచి జరుగుతాయి, జాగ్రత్తగా పనిచేసుకోవటం చెప్పడం కూడా జరిగింది అనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. అదే చెప్పాను కదా, అన్ని మంచి జరుగుతాయి అనేసి, అన్ని మంచి జరుగుతాయని చెప్పడం జరిగింది, చెప్పారు. అంతే, దాని గురించి అన్ని మంచి జరుగుతుంది. ఒకటి కొండపైన కాంట్రవర్సీలు వద్దు, అన్ని మంచి జరుగుతాయని చెప్పాను. వెంకటేశ్వర స్వామి ఆశీస్సుల్లో కొండ కదా, ఏదేదో కాంట్రవర్సీ చేసేది కూడా మళ్ళీ దానికి ఒక కొండపైన కూడా కామెంట్లు చేస్తారు అనేసి వస్తాయి.